మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చదువుకునే బాలికల విద్యను ప్రోత్సహిస్తూ వారికి కోట్లాది రూపాయల ఉపకార వేతనాలు అందించడం ఎంతో అభినందనీయమని మంత్రి కొలుసు పార్థసారథి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1928 మంది బాలికలకు 1.67 రూపాయలు ఉపకార వేతనాలను అందించారు. సోమవారం తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మలబార్ ట్రస్ట్ పక్షాన విద్యార్థులకు చెక్కులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాలిక విద్యను ప్రోత్సహించేందుకు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ విరాళాల దృగ్రంథంతో ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు. 1928 మంది బాలికలకు 1.67 కోట్లు కేటాయించడం అభినందనీయమని అన్నారు. మలబార్ గ్రూప్ సామాజిక సేవలో స్ఫూర్తిగా నిలుస్తుందని, బాలికలకు ఉపకార వేతనాల పంపిణీతో పాటు 60,000 మంది అన్నార్థులకు ఉచితంగా ఆహారాన్ని అందించడం స్ఫూర్తిదాయకమని అన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి సామాజిక సేవలో స్ఫూర్తిగా నిలుస్తున్న మలబార్ చారిటబుల్ ట్రస్ట్లను ప్రశంసించారు. మలబార్ గ్రూప్ ఆంధ్ర తెలంగాణ జోన్ మార్కెటింగ్ రాకేష్ కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 21,000 బాలికలకు 16 కోట్ల రూపాయలను ఉపకార వేతనాలుగా అందిస్తున్నామన్నారు. ఇందులో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 142 కళాశాలలకు చెందిన 1928 మంది బాలికలకు 1.67 కోట్ల రూపాయల ఉపకార వేతనాలుగా అందజేశామని తెలిపారు. సమాజంలో బాలికలకు విద్యావకాశాలు అందించి మహిళా సాధికారతకు తమ వంతు చేయూత అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్, రిటైల్ హెడ్ సిరాజ్, నిఖిల్ చంద్రన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన భారతదేశం దానికి కారణం ఏంటంటే మానవ వనరులు. ఒకప్పుడు జనాభానే పెద్ద లైబిలిటీగా, పెద్ద భారంగా భావించిన ప్రపంచం ఈరోజు భారతదేశంలో ఉన్న యువశక్తికి ప్రపంచం అంతా కూడా తలొగ్గే పరిస్థితులు ఏమి వచ్చినాయి అంటే మన దేశంలో యువతి యువకుల శక్తికి నిదర్శనం అని చెప్పేసి అందరికీ మనం చేస్తాను. కేవలం జనాభా ఉంటే సరిపోదు, వాళ్ళందరూ కూడా నిష్ణాతులై వారికి ఇష్టం వచ్చిన రంగాల్లో నిష్ణాతులు అవటం మూలంగా ఉన్నత విద్యని చాలా క్రమశిక్షణతో, కష్టపడి మనస్తత్వంతో మన దేశంలోని యువత యువకులు నేర్చుకోవటం మూలంగా ప్రపంచం అంతా కూడా భారతదేశం యొక్క యూత్ వైపు చూస్తుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తామని. ఈరోజు ప్రపంచ దిగ్గజాలు ఐటీ కానివ్వండి, అనేక సంస్థల్లో టాప్ హెడ్స్ లో మన భారతీయులు ఉన్నారంటే అది మనందరికీ గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తాను. ఆ గర్వానికి కారణం వాళ్ళంటే మనకు గర్వకారణం అయితే, ఆ గర్వానికి కారణం వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదువుకోగట్టు అని చెప్పేసి కూడా మీ అందరికీ శరణంగా మనం చేస్తాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన పెద్దలు ఏదైతే భారతీయులు ఉన్నారో వాళ్ళంతా పెద్ద పెద్ద కాన్వెంట్స్ లో, కార్పొరేట్ స్కూల్స్ లో ఎక్కడ చదువుకోరా, వాళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి ఆఖరికి కొంతమంది వీధి దీపాల కింద కూడా చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలోనే మంచి పేరు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గర్ల్స్ స్టూడెంట్స్ కి ఏదైతే ఆర్థిక సాయం ఉందో ఇది చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మలబార్ సంస్థలు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే గర్ల్స్ మనందరం కూడా ఏంటంటే పేదరికం మన దేశంలో ఎక్కువ. పేద కుటుంబాల్లో ఆడపిల్లల్ని చదివించడం కంటే కూడా కట్టుబాట్ల పేరు మీదో లేదా ఆర్థిక సమస్యల పేరు మీదో వాళ్ళు ఇంటికి పరిమితం చేయటం, ఇంటి పనులకు పరిమితం చేయటం మనం సర్వసాధారణంగా గ్రామాల్లో చూస్తూ ఉంటాం. దాంట్లో ఒక కారణం ఏంటంటే ఆర్థిక సమస్యలు కూడా ఒక కారణం. మగపిల్లాన్ని చదివిస్తే వాడు ఏదో చేసి మనం ఉద్ధరిస్తాడు, లేకపోతే మన కుటుంబాన్ని పోషిస్తాడని చెప్పేసి ఒక మూఢనమ్మకం కానివ్వండి, లేకపోతే అనాదిగా వస్తున్న ఆలోచన కానివ్వండి. కానీ ఈరోజు ఆలోచన మారింది. ఆడపిల్లలే కావాలి, ఆడపిల్లలు కూడా మగపిల్లల కంటే కూడా బాగా నేర్చుకోగలరు. ఏ రంగంలోకి వచ్చినా కూడా మొన్న చూసాం సునీత విలియమ్స్ మన భారతదేశం తలెత్తుకునే విధంగా చేసిన మహిళ మన భారతీయ మహిళ. సో మహిళలు కూడా ఏ రంగంలో పెట్టినా ఆఖరికి పెద్ద పెద్ద బ్యాంకులకి హెడ్స్ గా ఉన్నారు మహిళలు, పెద్ద పెద్ద సంస్థలకి హెడ్స్ గా ఉన్నారు మహిళలు. వాళ్ళు నిర్వహిస్తున్న సంస్థలన్నీ కూడా ప్రపంచంలో బ్రహ్మాండంగా లాభాల్లో మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకెళ్తా ఉన్నాయి. కాబట్టి మన ఆడపిల్లలు కూడా చక్కగా చదివించి వారికి గనక సమాజం
అండదండలు అందిస్తే వాళ్ళు వండర్స్ చేస్తారనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు మల్బార్ సంస్థ వారు దాదాపు 2000 మందికి మన 3 జిల్లాల్లోనే కృష్ణా, ఏలూరు, గుంటూరు ఇట్లన్నమాట జిల్లాల్లోనే దాదాపు ఒక 1.7 crores మొత్తం దేశం మీద అయితే 95,000 మందికి చదివిస్తున్నట్టున్నారు. వాళ్ళందరూ చదివిస్తున్నందుకు నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రభుత్వం కూడా మరి మా ఆడపిల్లలకి ప్రత్యేకంగా అనేక పథకాలు తీసుకొచ్చి వారిని ముందుకు తీసుకెళ్లాలని, మహిళల్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం కూడా అనేక ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. గవర్నమెంట్ కూడా ఒక కొత్తగా ఆలోచన చేస్తుంది. హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో భారతదేశంలో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి, ఉదాహరణకి శివాజీ గారు ఉన్నారు, లేకపోతే ఈ సంస్థ అధినేత అహ్మద్ గారు ఉన్నారు. అదేవిధంగా మన గ్రామాల్లో కూడా బాగా చదువుకొని అమెరికాలో ఎక్కడికో వెళ్ళేసి బాగా స్థిరపడిన వాళ్ళు, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు, వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి మీ గ్రామాల్లో అట్టడుగునున్న పేద కుటుంబాలు ఏదైతే ఉంటాయో ఒక 20% కుటుంబాలను మీరు దత్తతలాగా తీసుకుని వారి కుటుంబంలో అన్ని విధాలు కూడా మీరు ఆ కుటుంబాన్ని పైకి తీసుకొస్తానికి సహాయపడండి అనే ఆలోచనతో మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఆలోచన చేస్తారని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. గోల్డెన్ డైమండ్స్ అండ్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందరికీ నమస్కారం అండి. మలబార్ గోల్డెన్ డైమండ్స్ అండ్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు మన విజయవాడలో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని జరగడం జరిగింది. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాంలో 1928 మంది స్టూడెంట్స్, ఆంధ్ర గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ చదువుతున్న స్టూడెంట్స్కి 1,60,00,000 స్కాలర్షిప్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్య అతిథులైన మినిస్టర్ ఫర్ హౌసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పార్థసారథి గారు, అలాగే ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ విజయవాడ ఎమ్మెల్యే గారైన గద్దె రామ్మోహన్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మలబార్ గోల్డెన్ డైమండ్స్ ప్రారంభించినప్పటి నుంచి కూడా మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేకమైన చారిటబుల్ యాక్టివిటీస్ని ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తుందండి. అందులో భాగంగానే హౌసింగ్, విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలాంటి ఇంపార్టెంట్ వాటిని ఎంచుకొని వాటిలో మా వంతు ప్రయత్నాన్ని మేము చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎంపవరింగ్ ఎడ్యుకేషన్, ఎంపవరింగ్ ఉమెన్హుడ్లో భాగంగా ఈ సంవత్సరం ఎంటైర్ ఇండియాకి గాను 21,000 మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అవుతున్న అమ్మాయిలకి స్కాలర్షిప్స్ అందించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ విజయవాడలో మనం ఈ కార్యక్రమం చేశాము. అలాగే ఎడ్యుకేషన్తో పాటు హంగర్ ఫ్రీ వరల్డ్లో భాగంగా ప్రతిరోజు 82 సిటీస్లో ఇండియాలో 60,000 మందికి మేము ఫుడ్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుందండి. అలాగే మన ఆంధ్రలో చూసుకుంటే 4,200 మందికి పర్ డే మన ఎక్కడెక్కడైతే మా షోరూమ్స్ ఉన్నాయో ఆ షోరూమ్స్ అన్ని చోట్ల కూడా నెల్లూరు, విజయవాడ, ఏలూరు, గుంటూరు, ఇలా ఒంగోలు ఇలాంటి అన్ని షోరూమ్స్లో 4,200 మందికి ఫుడ్ కిట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా చారిటబుల్ ట్రస్ట్లో భాగంగా నార్మల్గా గవర్నమెంట్ నుంచి మనకున్న నార్మ్ 2% to 3%, బట్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా ప్రాఫిట్లో నుంచి 5% ఈ చారిటీ యాక్టివిటీస్కి మేము స్పెండ్ చేయడం జరుగుతుంది. ఇందులో గ్రాండ్మా హోమ్ అని కొత్తగా హైదరాబాద్లో ప్రారంభించాము. ఎవరైతే ఫీమేల్ ఓల్డర్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు లేకపోవడము, లేకపోతే ఫ్యామిలీతో విడిపోవడం ఇలాంటి వాళ్ళకి కూడా అక్కడ ఆశ్రయం ఇస్తూ 130 బెడ్స్తో మేము ఈ గ్రాండ్మా హోమ్ కూడా ప్రారంభించడం జరిగింది. త్వరలోనే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది ప్రారంభించడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. మరొకసారి మలబార్ గోల్డెన్ డైమండ్స్, మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఈరోజు స్కాలర్షిప్ పొందారో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుతున్న వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకుంటూ
మాకు సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళకి, అలాగే మాకు ఈ స్కాలర్షిప్స్ అనౌన్స్ చేయడంలో హెల్ప్ చేసిన టీచర్స్కి, ప్రిన్సిపల్స్కి, డిఈఓస్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు రాకేష్ కుమార్, మార్కెటింగ్ హెడ్, ఆంధ్ర తెలంగాణ. Like, subscribe and press the bell icon for new updates.